ఇది వచ్చేసి ప్యారడైజ్ జంక్షన్ రోడ్. స్ట్రైట్గా వెహికల్స్ వెళ్తున్నాయి కదా, అది బోయిన్పల్లి రోడ్. అది ఈ ప్యారడైజ్ జంక్షన్ రోడ్ని సిటీఓ జంక్షన్ గిటంగా అంటారు. ఈ ప్యారడైజ్ జంక్షన్ నుండి టు డైరీ ఫామ్ వరకు స్పెషల్ ఎలివేటెడ్ కారిడార్ని డెవలప్ చేస్తారంట 5.4 కిలోమీటర్ స్ట్రెచ్లో. ఇది వచ్చేసి NH-44 నేషనల్ హైవే. ఈ ట్రాఫిక్ ఫ్లో కనిపిస్తుంది, ప్యారడైజ్ జంక్షన్ నుండి వచ్చే ట్రాఫిక్ ఫ్లో ఇక్కడి బోయిన్పల్లి వెళ్తుంది. NH-44 నాగ్పూర్ 579 కిలోమీటర్స్ ఇస్తుంది. ఇక్కడ రైట్ సైడ్లో కనిపిస్తుంది NH-44 రోడ్. అది ప్రజెంట్ ఇవాళ దిస్ 30 అక్టోబర్ 2025 ఈ రోడ్ని క్లోజ్ చేస్తున్నారు. ఎందుకంటే రోడ్ వైడనింగ్ పర్పస్ ఈ రోడ్ని క్లోజ్ చేసి డెవలప్ చేస్తారనమాట. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది డైవర్ట్ చేసిన రోడ్. అది అన్నానగర్కి వెళ్ళే రోడ్. ఇది ఇటు చూడొచ్చు NH-44 రోడ్ని క్లోజ్ చేశారు నియర్ రాజీవ్ గాంధీ స్టాచ్యూ దగ్గర. ప్యారడైజ్ జంక్షన్ దాటిన తర్వాత ఇక్కడ ఫ్లైఓవర్ కడతారంట. ఇక్కడ రాజీవ్ గాంధీ స్టాచ్యూ దగ్గర నుండి ఈ ట్రాఫిక్ని డైవర్ట్ చేస్తున్నారు, చూడొచ్చు. ఇక్కడ అటు లాంగ్లో ఫ్లైఓవర్ కనిపిస్తుంది, అది వచ్చేసి ప్యారడైజ్ జంక్షన్. ఇటు ఈ రోడ్లో ఫ్లైఓవర్ కన్స్ట్రక్ట్ చేస్తారంట. ప్యారడైజ్ జంక్షన్ దాటిన తర్వాత రాజీవ్ గాంధీ స్టాచ్యూ వస్తుంది, అక్కడ రోడ్ అనేది క్లోజ్ చేశారు. అక్కడ నుండి బల్లం రాయ్ అన్నానగర్ క్రాస్ రోడ్ ఉంటుంది, అక్కడ రేస్ కోర్స్కి పోయే రోడ్. అక్కడ వరకు 650 మీటర్ డిస్టెన్స్లో ఈ రోడ్ అనేది క్లోజ్ చేశారు. ఇక్కడ రోడ్ వైడనింగ్కి సంబంధించి ఆల్రెడీ కంపౌండ్ వాల్ అనేది కట్టారు. అవతల చూడొచ్చు కొత్తగా. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మార్కింగ్ చూడొచ్చు 18.5 మీటర్స్ ఉంది. ఈ రోడ్లో స్కోడా సర్వీసింగ్ సెంటర్ ఉంది. ఇక్కడ స్కోడా సర్వీసింగ్ సెంటర్ చూడొచ్చు. ఇక్కడ పాత హెరిటేజ్ బిల్డింగ్ ఉంది, ఇక్కడ కూడా మార్కింగ్ ఇచ్చారు 20.7 మీటర్స్ వరకు. ఈ రోడ్లో చాలా రోడ్ వైడనింగ్ వర్క్ చూడొచ్చు పెద్దగా. అంటే ఇటు కాంపౌండ్ వాల్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు ఒక పక్క, ఇంకో పక్కనేమో అక్కడక్కడ మార్కింగ్ చేయవచ్చు. ఇప్పటిక స్కోడా సర్వీసింగ్ సెంటర్కి చూసాం 20 మీటర్స్ వరకు మార్కింగ్ ఉంది దానికి. ఇక్కడ మార్కింగ్ చూడొచ్చు 20.5 మీటర్స్ వరకు ఉంది. మళ్ళీ దాని ఆపోజిట్లో మార్కింగ్ ఇక్కడ చూసుకుంటే 20.6 మీటర్స్ వరకు ఉంది. ఈ 650 మీటర్స్ డిస్టెన్స్లో ఓ ఫ్లైఓవర్ని కన్స్ట్రక్ట్ చేస్తారంట. ఈ ఫ్లైఓవర్ ఏరియా ఎంతైతే ఉందో ఆ ఏరియా మొత్తం 650 మీటర్ డిస్టెన్స్లో కన్స్ట్రక్ట్ చేస్తారు. దానివల్ల ఈ రోడ్ని డైవర్ట్ చేశారు. అటు రాజీవ్ ప్యారడైజ్ జంక్షన్కి నుంచి వచ్చే వెహికల్స్ని రాజీవ్ గాంధీ స్టాచ్యూ దగ్గర నుండి డైవర్ట్ చేసి ఇటు మన బలం రాయ్ క్రాస్ రోడ్ దగ్గర నుంచి అటు డైరీ ఫామ్కి వెళ్ళే వెహికల్స్ని వదులుతున్నారు. బుకింగ్ చూడొచ్చు P3 అని ఉంది, దాని ఆపోజిట్లో 20.8 మీటర్స్ రోడ్ వైడనింగ్ పెడుతుంది. మళ్ళీ ఇటు కూడా దాని ఆపోజిట్లో కూడా 20.8 మీటర్స్ ఉంది. P4 పిల్లర్ అని మార్కింగ్ ఉంది. ఏదైతే కంపౌండ్ వాల్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారో అది వచ్చేసి డిఫెన్స్కి సంబంధించిన కాంపౌండ్ వాల్. ఇది 20.7 మీటర్స్ వరకు దీన్ని రోడ్ వైడనింగ్ చేస్తున్నారు.
ఇటు 21 మీటర్ చూడొచ్చు. ఇది వచ్చేసి ఓ హిస్టారికల్ బిల్డింగ్. దీన్ని ఇప్పుడు ఫంక్షనల్గా వాడుతున్నారు. ఇక్కడ ఈ లైన్లో ఉంది. ఇక్కడ ఈ బిల్డింగ్ ఆపోజిట్ ఏరియా కనిపిస్తుంది. ఇది వచ్చేసి 21 మీటర్స్ వరకు రోడ్ మార్కింగ్ జరిగింది. ఇక్కడ లే ప్యాలెస్ రాయల్ గార్డెన్ ఇది ఇప్పటికే చూసింది మనం. ఇది వచ్చేసి P6 మార్కింగ్, పిల్లర్ నెంబర్ 6. ఇక్కడ 19.4 మీటర్స్ చూడొచ్చు మార్కింగ్. మళ్ళీ ఇటు లే ప్యాలెస్ దిక్కు 20.8 వరకు ఇచ్చాను మార్కింగ్. 20.5 మీటర్స్ వరకు. ఇది క్రౌన్ విల్లా గార్డెన్స్. ఇది వచ్చేసి P7 పిల్లర్ నెంబర్ 7. P8 మార్కింగ్ చూడొచ్చు. ఇక్కడ 15 మీటర్స్ ఇచ్చారు రోడ్ వైండింగ్ కోసం. ఇటు చూసుకుంటే 22.2 మీటర్స్ ఇచ్చారు. ఇక్కడికి నుంచి రోడ్ ఇటువైపు వెళ్తుంది. ఈ ఫ్లైఓవర్ అనేది ఇటువైపు వెళ్తుంది. ఇదేమో పారాడైజ్ జంక్షన్కి నుంచి వచ్చే రోడ్. ఇటు నుండి ఇటు ఈ రోడ్కి కనెక్ట్ అయి ఉంది. ఇది NH44. అక్కడ JCB వస్తుంది కదా, JCB మళ్ళీంది కదా, అది వచ్చేసి బలంరాయ్ క్రాస్ రోడ్. అది అక్కడ వరకు ఈ రోడ్ అనేది క్లోజ్ చేశారు. ఇవాళ 30 అక్టోబర్ 2025 ఇవాళ డేట్ వచ్చేసి. ఇక్కడ చూసుకుంటే ప్రతాప్ కాలనీ CERND స్టాప్ క్వార్టర్స్ ఉంది. కాలనీ ఉంది ఇక్కడ, ప్రతాప్ కాలనీ. ఇక్కడ ఈ రోడ్ వైండనింగ్ పార్ట్లో ఇక్కడ వాటర్ పైప్ లైన్ కూడా ఉంది. 1000 mm నుండి 800 mm వరకు వాటర్ పైప్ లైన్ కూడా షిఫ్ట్ చేశారు. ఇక్కడ చూడొచ్చు కొత్త పైప్ లైన్. ఇదేమో ఓల్డ్ పైప్ లైన్. ఇది అండర్ గ్రౌండ్ వాటర్ పైప్ లైన్ని షిఫ్ట్ చేశారు. రీసెంట్లీ ఈ లైన్లో సాయిల్ టెస్ట్ కూడా జరిపారు. ఇది వచ్చేసి పిల్లర్ నెంబర్ 9 మార్కింగ్ లైట్ కనిపిస్తుంది. ఇక్కడ అటు బలంరాయ్కి వెళ్ళే రోడ్. ఇది ప్రతాప్ కాలనీ బోర్డ్ పక్కనే ఈ పిల్లర్ నెంబర్ 10 మార్కింగ్ చూడొచ్చు. కాంపౌండ్ వాల్కి 22 మీటర్స్ వరకు మార్కింగ్ చూడొచ్చు కాంపౌండ్ వాల్ పైన. ఇటు ప్రతాప్ కాలనీ రోడ్ వైపు 20.8 వరకు మీటర్స్ వరకు మార్కింగ్ చూడొచ్చు. ఫ్లైఓవర్ ఎండింగ్ పార్ట్ A2 పార్ట్. ఇది ఇదంతా డిఫెన్స్కి సంబంధించిన ల్యాండ్స్ ఇవన్నీ ఈ రోడ్లో. ఇక్కడ రోడ్ వైండనింగ్ చూసుకుంటే 21.7 మీటర్స్. ఇంకా ఇటువైపు చూసుకుంటే 21.6 మీటర్స్ వరకు రోడ్ వైండనింగ్ మార్కింగ్ చేశారు. ఇక్కడ మార్కింగ్ వచ్చేసి 22.5 మీటర్స్. ఇటు సిగ్నల్ కనిపిస్తుంది కదా, అది వచ్చేసి బలంరాయ్ సిగ్నల్. అది ఇటు వచ్చేసి 22.2 మీటర్స్ వరకు మార్కింగ్ చేశారు. ఇక్కడ A2 పిల్లర్ ర్యాంప్ అనేది ఎండ్ అవుతుంది. ఇక్కడికించే మళ్ళీ టనల్ అప్రోచ్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచే చూడొచ్చు. ఇక్కడ నుండి మళ్ళీ టనల్ స్టార్ట్ అవుతుంది. మార్కింగ్ చూసుకుంటే 21.9 మీటర్స్. ఇక్కడ అంటే ఈ ర్యాంప్ ఎండింగ్ అండ్ టనల్ అప్రోచ్ స్టార్ట్ అయ్యే ఏరియాలోనే ఇది.
మనం అక్కడ టన్నల్కి సంబంధించిన ఓ వీడియో తీసాము, అది మన ఛానల్ ఉంటుంది, ఒకసారి చూడండి. బేగంపేట్ ఎయిర్పోర్ట్ అండర్ గ్రౌండ్ నుండి 600 మీటర్స్ డిస్టెన్స్, 600 మీటర్స్ టన్నల్ అండర్ కన్స్ట్రక్షన్ చేస్తారంట. దానికి సంబంధించిన వీడియో మన ఛానల్ ఉంది, చూడండి ఒకసారి. ఉంది 21.9 అని ఇక్కడ చూడొచ్చు. ప్యారడైజ్ జంక్షన్ కించి వచ్చే రోడ్ ఇది. ఇదేమో రేస్ కోర్స్ రోడ్, ఇదేమో NH44 రోడ్. పక్కన బస్సు కనిపిస్తుంది కదా, ఆ బస్సు వచ్చేసి అన్నానగర్ కాలనీ కించి వస్తుంది. ఇప్పుడు మార్కింగ్ చూడవచ్చు, 18.6 మీటర్స్ వరకు రోడ్ వైండనింగ్కి సంబంధించిన మార్కింగ్ ఇది. మనం ఈ స్టాచ్యూ దగ్గరకించి టనల్కి సంబంధించిన ఓ వీడియో తీసాం, మన ఛానల్ ఉంటుంది, ఒకసారి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్.